కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాట్లాడుకుంటున్నారు అసెంబ్లీకి రారు అని. కేసీఆర్ ఆలోచన ఎట్లా ఉండవచ్చు రాబోయే రోజుల్లో? ఒకటి మాటల యుద్ధం అంటే ఆయన కేసీఆర్, ఈయన రేవంత్ రెడ్డి, అంతకంటే భిన్నంగా ఉండే అవకాశమే ఏం లేదు. ఎవరికెవరు ఒకరినొకరు గౌరవించుకోలేకపోవటం, ప్రాథమిక ప్రజాస్వామ్య సంస్కృతి లేకపోవటం అని. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పైన వచ్చిన వార్తనే, ఆయన రాకున్న వార్తనే అవుతుంది తెలంగాణ ఉద్యమం లాగా. నాకు రేవంత్ రెడ్డి ఎక్కువ ఇన్సల్ట్ చేశాడా, లేకపోతే వాళ్ళని వాళ్ళు ఎక్కువ చేసుకున్నారా నాకు సందేహం కలిగింది. ఎన్టీఆర్ కంటే వీళ్ళకి గ్లామర్ ఎక్కువ ఉన్నాయి. ఎన్టీఆర్ సభకు రాలేదు, తర్వాత ఏదో తనను అవమానించారని బయటికి వెళ్ళారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కదా సస్పెన్షన్ పైన. బీఆర్ఎస్ ఎట్లా జస్టిఫై చేసుకోగలదు? ఏం జస్టిఫికేషన్ లేదు. మా ముఖ్యమంత్రిని, మా పెద్ద ఆయన్ను మీరు అన్నారు అన్న దాని మీద చాలా. గత ప్రభుత్వం అప్పుల గురించి పదే మాట్లాడు, ఇవాళకి అదే మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లకు పైగా అప్పు 15 నెలల కాలంలో అయిందనేది. సరే, అప్పులు పెరుగుతున్నాయి, అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు 7 లక్షల కోట్లు అంటే మొన్న. సో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. నమస్తే. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అమరావతిలో నవనగరాల నిర్మాణం అన్న చర్చ ఒకవైపున ఉన్నది. తెలంగాణ కేంద్రంగా అసెంబ్లీలో జరిగిన చర్చలు, అనంతరం బయట జరుగుతున్న పరిణామాలు, దక్షిణ భారతదేశమని పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించింది, హిందీ భాషకు సంబంధించిన అంశాలు ఇవాళ ప్రస్తుతం సమకాలీన రాజకీయాలలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాట్లాడుకుంటున్నది అసెంబ్లీకి రారు అని. అసలు వారు విన్నారు కదా సార్. బహుశా కేసీఆర్ ఆలోచన ఎట్లా ఉండవచ్చు రాబోయే రోజుల్లో? మీరు అసెంబ్లీకి రాకపోవడం గురించి రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మొదలు పెట్టారు, భవిష్యత్తులో ఏం జరుగుతుందని అంటున్నారు. ఒకటి మాటల యుద్ధం అంటే ఆయన కేసీఆర్, ఈయన రేవంత్ రెడ్డి, అంతకంటే భిన్నంగా ఉండే అవకాశమే ఏం లేదు. ఎవరికెవరు తీసుకోయేటటువంటి ఇది కాదు. వయసులో, అనుభవంలో హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు, కానీ ఇద్దరు ఒకటే కుదురు నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాస్త ముందు వెనకగా. ఓకే. రెండవది, తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వాదం అన్నదాన్ని చాలా బలంగా వినిపిస్తూ తను కాపాడుకునే ఒక ప్రయత్నం కూడా చేశారు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ తెలుగుదేశం పేరుతో. అప్పుడు ఇక్కడ తెలుగుదేశంలో తెలంగాణ తరఫున రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ తరఫున పయ్యావులు కేశవులో లేకపోతే ఇంకొకరో చాలా హోరాహోరీగా ఆ పార్టీలో. ఇదంతా రాజకీయ పార్టీలకు, పాలక పార్టీలకు, నాయకులకు సర్వసాధారణం అనుకోండి. కాకపోతే ఈ మధ్య అది మరి కొంచెం శృతి మించిందా అనే ఒక సందేహం వచ్చింది మొన్న రేవంత్ రెడ్డి అన్న తర్వాత. ఏది స్టేజ్ మాటలు. ఇప్పుడు ఎవరు ఎంతవరకు రాజకీయంగా అనుకోవటం, విమర్శించుకోవటం, మేమే అని చెప్పడం వేరే విషయం, కానీ ఎదుటి వాళ్ళను చులకన చేసే అధికారం, హక్కు ఎవరికి లేవండి. ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్టు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఇన్ యువర్ ఓన్ రైట్. మీరు కూడా ఒక 20 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఎవరిని చూసి ఎవరికి స్టేచర్ ఉందా లేదా ఎవరు నిర్ణయిస్తారు ప్రజాస్వామ్యంలో? సో ప్రోటోకాల్స్ ఉంటాయి, రాజ్యాంగాలు ఉంటాయి, పదవులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, వాటిని బట్టి అనుకోవాల్సిందే. కానీ అందువల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, లేకపోతే వాళ్ళ అనుయాయులు కానీ ఒకరినొకరు వ్యక్తిగతంగా అంత అనుకోవాల్సినటువంటి అగత్యం, కానీ అనుకోవడం వల్ల సాధించే పదాలు, ఆయన వాడిన పదాలు, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీకు స్టేచర్ లేదు, మీకు స్థాయి లేదు. అసలు ఈ స్థాయి ఉండడం లేకపోవడం అనేది ప్రజాస్వామిక భావనే అసలు. అదే నేను అంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారండి, ఆయన అనుకోకుండా ముఖ్యమంత్రి అయి 3 సార్లు గెలిచి అక్కడి నుంచి దేశానికి ప్రధానమంత్రి అయి 3 సార్లు ఇదవుతున్నారు. ఇందిరాగాంధీతో లేకపోతే జవహర్లాల్ నెహ్రూతో లేకపోతే ఇంకొక ఆయనతో పోల్చి ఆయన తక్కువ చేసేవారని మాట్లాడితే రాజకీయంగా విమర్శించడం, మత రాజకీయాలు, అది వేరే విషయం. ఇట్లా చెప్పాలంటే లేదు, మోదీ ఇప్పుడు 3 సార్లు నుంచి ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీది అసలు లెక్కే లేదు అని అంటే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. అందులో దానికి వేరే సమస్య ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీరు స్థాయి అనే విషయం, అలాగే మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకో మనిషే కాదు అని చంద్రబాబు అన్న, చంద్రబాబు నాయుడు అని ఆయన చాలా నక్క లాంటి వాడు, లేదా ఎత్తుగడలు, కుయుక్తులు అని వాళ్ళన్న ఒకరినొకరు గౌరవించుకోలేకపోవటం, ప్రాథమిక ప్రజాస్వామ్య సంస్కృతి లేకపోవటం అంతే. ఇందులో ఒకరు ఎక్కువ అన్నారా, ఒకరు తక్కువ అన్నారా, ఈ చర్చ శుద్ధదండగా. ప్రజాస్వామ్య సంస్కృతి ఉంటే
మామూలు మర్యాదలు, సాధారణ మర్యాదలు పాటిస్తే ఈ సమస్య ఉండదు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పైన వచ్చిన వార్తనే ఆయన రాకున్న వార్తనే అవుతున్నది తెలంగాణ ఉద్యమంలో. దీన్ని ఒక్క మాట చెప్తాను నేను కొంచెం కొనసాగించి. ఈయన స్థాయి అన్నాడని ఆయనేమో స్ట్రెచ్చరు అన్నారు. ఈ వార్త వాళ్ళు ఒక ఫుల్ పేజీ రాసి నాకు రేవంత్ రెడ్డి ఎక్కువ ఇన్సల్ట్ చేశాడా లేకపోతే వాళ్ళని వాళ్ళు ఎక్కువ చేసుకున్నారో నాకు సందేహం కలిగింది. ఇప్పుడు ఆయన ఎక్కడో ఏదో మాట్లాడాడండి, దాన్ని తీసుకొని వచ్చి పైనుంచి కింది వరకు కేసీఆర్ బొమ్మేసి ఆయనకి ఏదో నిజంగా ఆ స్థాయిలో జరిగినట్టు అవన్నీ ఆయన జీవిత కథ అంతా రాసి ఇదంతా చేస్తే మనం అవసరాన్ని మించి ప్రాధాన్యత ఇవ్వలేదా? పోనీ రెండో రోజు ఆ పత్రికలో ఏం లేదు. అంటే వాళ్ళు ఆశించిన వాళ్ళు దాని నుంచి ఒక మైలేజ్ హైప్ ఎంత వస్తుంది అనుకున్నారో అంత రాలేదు. రాకపోగా మనం జరుగుతున్న చరిత్రే మనకు చాలా కనువిప్పుగా ఉంటుంది. రాకపోగా స్పీకర్ ప్రసాదరావును ఉద్దేశించి అన్న మాటల మీద పెద్ద దుమారం వచ్చి సస్పెన్షన్ అయి మొత్తం చర్చ ఇటువైపు వచ్చేసి స్పీకర్ మీద దుర్భాషల వైపు. నిజంగా నాకు తెలిసి నేను 40 ఏళ్ళ నుంచి సంపాదకుడుగా అనే చూస్తున్నాను కదా, సభని సొంతం కాదని ఒక స్పీకర్ని అంటాం ఇంతవరకు ఎప్పుడు జరగలేదండి, ఎప్పుడు జరగలేదు. ఆఖరికి ఇందాక మనం చెప్పుకున్న జగన్ చంద్రబాబు నాయుడు అక్కడ తమ్మినేని సీతారామయ్యను ముప్పు తిప్పలు పెట్టినప్పుడు, ఆయన కోడెల ప్రసాద్ మీద అన్నప్పుడు, లేదా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డినో లేకపోతే నాదెండ్ల మనోహర్నో ఉమ్మడి రాష్ట్రంలో అన్నప్పుడు కూడా సాధారణమైన లాంఛనప్రాయమైన మర్యాద పాటిస్తూనే వచ్చారు. నీ సొంతం కాదు అని సభ ఇప్పుడు ఇచ్చి నన్ను పిలిచి నువ్వు మాట్లాడిస్తున్నావు. అవును, కరెక్ట్ బుచ్చయ్య. ఇప్పుడు నేను ఇదే నీ చర్చ అనుకుంటున్నావు అంటే నీదే ఈ చర్చ, దీనికి హోస్ట్ నువ్వు. అవును, దీన్ని ప్రసారం కాబట్టి నేను అంటుంది ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతులు, సాధారణ సంబంధాల్లో ఉండాల్సిన మర్యాదలు మనుషులు పాటిస్తే, వాళ్ళకంటే మేము ఎక్కువ మాకంటే వాళ్ళు తక్కువ అనుకోవడం మానేస్తే ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అనవసరం ఇవి ప్రజలేం పట్టించుకోరు, వీటిని పట్టించుకోరు కదా ప్రజలు, అస్సలు పట్టించుకోరు. ఇద్దరిని తిట్టుకుంటారు ప్రజలు, ఇద్దరిని అనుకుంటారు. సానుభూతి కూడా వస్తుంటుంది ఒక్కోసారి, అన్నిసార్లు అంటే ఏమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని రవ్వంత్ రెడ్డి అన్నారు అనుకోండి, సరైందేనా అది నిజంగా? నువ్వేమో ఆజానుబాహు అన్నాడు ఆయన, అంతే కదా. అందరూ మనం చూస్తుండగా దగ్గరగా మంచిగా పెరిగిన వాళ్ళే కదా, ఎదిగిన వాళ్ళే కదా వీళ్ళు. కాబట్టి అది శృతి మించకూడదు, ఆవేశం ఉండాలి, కార్యకర్తలను కాస్త ఉత్తేజపరచాలి లేకపోతే ఉద్రేకపరచాలి అనేది ఉండొచ్చు. కానీ ఇంకోటి, నువ్వు ఇలా తిట్టావంటే నువ్వు ఇంతకంటే ఎక్కువ తిట్టావని నువ్వు మళ్ళీ వెనక నుంచి వీడియో తీసి నువ్వు వేస్తావు. ఎవరు తిట్టినవన్నీ కనుక వేస్తే అందరూ చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు, ఉపయోగం ఏముంది? కాబట్టి నేను అనుకుంటాను ఇది ఒక విచారకరమైన వివాదాస్పదమైన అధ్యాయం. దీన్ని ముగించడం చాలా మంచిది. ముగించారు కూడా ఇప్పటికే జనం. సార్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కదా సస్పెన్షన్ పైన, ఇది నిజంగానే పబ్లిక్ది ఈ విషయంలో ఇందాక మీరు అన్నారు బీఆర్ఎస్ ఎట్లా జస్టిఫై చేసుకోగలదు? ఏం జస్టిఫికేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళు నిజంగా నేను చెప్తున్నామంటే వాళ్ళే అధికార పార్టీకి ఇంకొక ఆయుధం ఇచ్చారు. మా ముఖ్యమంత్రిని, మా పెద్ద ఆయన్ను మీరు అన్నారు అన్న దాని మీద చాలా హైప్ తీసుకురావాలి అని వాళ్ళు ఆశించి ఇందాక నేనంటూ నిలువెత్తి చిత్రపటం వేసి ఇవన్నీ చేస్తే, రెండో రోజున మాట తూలడంతో, మాట తూలితే మళ్ళీ తీసుకోలేమంటారు కదా. స్పీకర్ అంటే హౌస్ అండి, ఎవరైనా స్పీకర్గా ఎవరున్నా సరే. కాబట్టి దాంతో ఒక విధంగా అది స్వయంకృతాపరాధం అయిపోయింది. అది వాళ్ళు మైలేజ్ తీసుకోవాలనుకున్నది కాస్త డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్యామేజ్ నుంచి బయటపడడం కోసం 2 రోజులుగా మీరు చూడండి, ఈరోజు కూడా హరీష్ రావు గారు సభకు మేము మనవి చేస్తున్నాము, సభాపతి అంటే మాకు ఎక్కడ లేని గౌరవం ఉంది, ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడూ ఎత్తులు పై ఎత్తులు, అపాయంలో ఉపాయాలు, ఎదురుదాడులు, బెడిచి కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి. సమస్యల మీద, అంశాల మీద, విషయాల మీద, విధానాల మీద కేంద్రీకరిస్తే ఈ సమస్య రాదు. కేసీఆర్ శాసనసభకు రాకపోవటము అంశం, దాన్ని మీరు అడిగారు. ఎందుకు రావడం లేదు? నిజంగా ఏముంది? నేను చాలా ప్రభుత్వాల్లో చాలామంది ఎన్టీఆర్ కంటే వీళ్ళకి గ్లామర్ ఎక్కువ ఉన్నాయి. ఎన్టీఆర్ సభకు రాలేదు, తర్వాత ఏదో తనను అవమానించారని బయటికి వెళ్ళారు, కానీ సభకైతే వచ్చారు. నేను ఒక మాట చెప్తాను మీకు. రామారావు 83లో పోటీ చేసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే గెలిస్తేనే సభకు వస్తాడు లేకపోతే సినిమాలు చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. ఎన్నికలు ముగిశాక ఎన్టీఆర్ కీలకమైన ప్రకటన చేశాడు, గెలిచినా వస్తాను లేకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాను అని ఆయన స్పష్టమైన ప్రకటన చేశాడు.
ఆయన 89 నుంచి 94 వరకు చివరిలో కొద్ది రోజులు తప్ప సభను ఆయన ఏమీ బహిష్కరించలేదు, సభలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ నాయకుడు, సీనియర్ ముఖ్యమంత్రి, ఆయన సభకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఎంత జరిగినా కానీ, ఇప్పుడు జగన్ రావడం లేదు కానీ, అక్కడ జగన్ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా, తమిళనాడులో జయలలిత ఆమె వస్తుంటే వీళ్ళు అవమానించారు అనే ఒక విధమైన దాంతో ఆమె మానేశారు. కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో తాత్కాలిక స్పందన వేరే విషయం, కానీ అసలు సభలకు ఎన్నికై మేము సభలకు రాము అనడం అది ఏ విధమైన ప్రజాస్వామ్యం? ఇంకా ప్రజల తీర్పుకు ఉండేటటువంటి విలువ ఏముంటుంది? మాట్లాడగలిగిన వాళ్ళు అందులో, ఇప్పుడు మాటల మాంత్రికులు అని ముద్ర పొందిన వాళ్ళు సభకు వచ్చి ఆ మంత్రాలు ఏవో వినిపిస్తే ఎక్కువగా ప్రజలను మంత్రముగ్ధులను చేయొచ్చు కదా, సభకు రాకుండా. అంటే ఏమైపోయిందంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనప్పటికీ ప్రజాస్వామ్యం కంటే అన్నిటికంటే కొంచెం అతీతులము అనే ఒక భావన పెరగడం వల్ల, దాన్ని జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల, కంటికి నిద్రవచ్చునే సుఖంబగున రతి అనేది పద్యం ఉంటుంది. మానుషంబు గలట్టి మానుషికి శాస్త్రవుడకండు తనంత వాడు కలిగినని రామారావు శ్రీకృష్ణ పాండవ్యంలో దుర్యోధన చెప్తాడు. సో శాస్త్రవుడకండు తనంత వాడు, అక్కడ కూర్చుంటే వాడు తనంత వాడు కాదు, పైగా పైన కూర్చున్నాడు, ఎలా జీర్ణించుకుంటాం? దీని నుంచి బయటపడాలండి. వెదర్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఆయన 2000 గతసారి కూడా, అంతకుముందు ఇప్పుడంటే పోనీ ప్రతిపక్ష హోదా లేదు, వాదన చేస్తున్నాడు అనుకుందాం. 2014లో ప్రతిపక్ష హోదా ఉంది కదా. ఎస్, చంద్రబాబు నాయుడు 20 మందిని లాగేసినా ఇంకా 40 మంది సభ్యులు ఉన్నారు కదా. చంద్రబాబు సభకు ఆయన హాజరయ్యాడు, ఆయన అంత ఎందుకు కాలేదు తర్వాత. కాబట్టి వీళ్ళు ఏంటంటే అధికారము, అధినేతలుగా నా మాటే శాసనం అని శివగామిలాగా చెల్లితే తప్ప లేకపోతే ఉండలేని ఒక పరిస్థితి. ఇది ప్రజాస్వామికమైనది కాదు. పుచ్చలపల్లి సుందరయ్య అయినా లేకపోతే ఇంకొక ఆయన అయినా వాళ్ళు సభలకు వచ్చారు. జ్యోతిబాసు ఉన్నాడు, ఎంతకాలం ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన, ఎన్ని పోరాటాలు చేశారు, ధర్నాలు చేశారు, కూర్చున్నారు, నిలబడ్డారు. సో మేము సిస్టమ్ కంటే అతీతులము, వ్యవస్థ కంటే అతీతులమని వ్యక్తులు ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు ఇలాంటివి వస్తాయి. కేసీఆర్ ఈ సభకు వస్తే గొప్ప వార్త. అసలు ఏమైనా ఉందండి, శాసనసభకు వస్తే అది పెద్ద వార్త కావడం కంటే ఇంకా విచిత్రం ఏముంది? మన దేశంలో పరిస్థితులు అక్కడికి వచ్చాయన్నమాట. చివరికి అంటే సభకు వచ్చాడు, జగన్ వస్తే ఏం వస్తున్నారు లాంఛనంగా. ఇది రెండోసారి కదా ఆ మాటకు వస్తే. కేసీఆర్ 2024లో కూడా బడ్జెట్ సమర్పణ రోజు జూలైలో సభకు వచ్చారు, ఒకరోజు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇది రాజ్యాంగపరమైన జాగ్రత్త. రెండోది అస్సలు లేదని కుప్పించుకోకుండా ఉండటం తప్ప దీంట్లో ఏమి ఔచిత్యం లేదు. ఇది సరైనది కూడా కాదు. సభలకు రావాలి, సమరం చేయాలి, సంఘర్షణ పడాలి, ఇవి నిలబెడతాయి. కానీ ఇక్కడ సార్ తిట్టడం అనేది ఆ నాయకులకు సంబంధించిన ఒక క్యాపబిలిటీగా, ఒక సమర్థతగా ప్రచారంలో ఉన్నది. నిజంగానే మనలాంటి ప్రజాస్వామిక దేశంలో, చదువుకున్న వారి సంఖ్య పెరుగుతున్న దేశంలో దీన్ని ప్రజలు ఒక వినోదంగా చూడడం అనేది ఎటువైపు వెళ్తున్నట్లు? ఇది ఏ నాయకుడు బాగా తిడతాడు అనుకుంటారు, ఈయన కౌంటర్ ఇస్తే బాగుండే, ఇట్లా తిడితే బాగుండే, ఈయన బాగా తిడతాడు. ఇదేమిటి సార్? చర్చ విధానం మీద లేకుండా ఇట్లా రావడం ఏమన్నా ఎట్లా? అదే కదా, విధానం ఎప్పుడైతే లేదో వివాదమే మిగులుతుంది. వివాదము కాస్త విద్వేషంగా కూడా మారుతున్న ఒక పరిస్థితి. ఒకరి ఉనికిని ఇంకొకరు అసలు సహించలేని పరిస్థితి. ఇప్పుడు ఉజ్జి నాయకుడు ప్రతినాయకుడు పోటీ పడితే అప్పుడు అది నాటకం రక్తి కడుతుంది. అలా కాకుండా శక్తి కొద్దీ తిట్టుకోవటం అన్నదే అయిన తర్వాత ఎందుకు తిడుతున్నారంటే 2 విషయాలు. ఇది ఒక విధమైన క్విడ్ ప్రోకో. ఒకరినొకరు అవసరాన్ని మించి తిట్టుకోవడం ద్వారా ప్రజలను తిట్లని గురించి మాట్లాడుకోవటం. మామూలుగా టీవీలో సీరియల్స్ వస్తుంటాయి, కామెడీ ఎంటర్టైన్మెంట్లు వస్తుంటాయి. అసలు ఈ వార్తల కంటే ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? వార్తలు అయితే ఒకరినొకరు బాగా తిట్టుకుంటారని జనము జోక్. ఇది సీరియల్స్ కంటే కూడా నాయకుల వ్యాఖ్యలు పెడితే చాలా రసవత్తరంగా ఉంటాయి. ఇందులో బూతులు ఉండవు, దీనికి సెన్సారింగ్ ఏదో ఉంటుంది అనే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ప్రజలను పక్కదోవ పట్టించే ఒక ప్రయత్నం, వాళ్ళ ఎమోషన్స్ను హైజాక్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. మూడవది, ఒకరినొకరు విధానాల్లో వీళ్ళకేం తేడా లేదు. ఎవరున్నా అదే కార్పొరేట్లు పాలిస్తూ. ఇప్పుడు మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకుంటే అదానీ ఒప్పందం మీద జగన్మోహన్ రెడ్డి 1500 కోట్లు తీసుకున్నాడు అన్నది ఆరోపణ. ఈ ఆరోపణ తెలుగుదేశం వాళ్ళు చేశారు. అసలు ఈ ఆరోపణ మీద పయ్యావుల కేసు ప్రస్తుత ఆర్థిక మంత్రి హైకోర్టుకి వెళ్ళారు. ఇది అమెరికాలో బహిర్గతమైంది. అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అమెరికాలో బహిర్గతమైంది.
ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళారు కానీ దాని గురించి ఏం మాట్లాడకుండా వచ్చారు. ఎందుకు మాట్లాడలేదు సార్ అంటే, వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడినాను అంటే, ఈ దేశంలో జరిగిన ఒక అవినీతి గురించి అమెరికా కోర్టులోకి వస్తే భారత ప్రధానికి అది వ్యక్తిగతమైన విషయంలాగా కనపడింది. వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఎన్డీఏలోనే ఉన్నారు. వారు జగన్ హయాంలో ఇంత జరిగిందని ఆయన మీద చర్య తీసుకోవడానికి గవర్నర్ దగ్గర అనుమతి కూడా కోరారు. ఇంత అయిన తర్వాత నిన్న శాసనసభలో అదానీ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుంది. ఎంత మాత్రం దాన్ని కనుక ఇప్పుడు రద్దు సంతకాలు పెట్టాం కాబట్టి ఇప్పుడు రద్దు చేసుకుంటే విశ్వసనీయత దెబ్బతింటుంది అని. విశ్వసనీయత ఎవరి మీద? అదానీ మీద విశ్వసనీయత ఇప్పుడు ఇద్దరికీ సమానంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అంతే కదా. చంద్రబాబుకైనా జగన్మోహన్ రెడ్డికైనా పైన మోదీకైనా అమెరికాలో ఉన్న ట్రంప్కైనా అదానీ పట్ల విశ్వసనీయత చూపుకోవడం తప్ప ఇప్పుడు 1500 కోట్లు ఒక ముఖ్యమంత్రికి లేదా ఒక ప్రభుత్వంలో చేతులు మారింది అనుకుంటే ఆ కార్పొరేట్కి ఎన్ని వేల కోట్లు, కనీసం 10,000 కోట్లు వచ్చి ఉండాలి కదా. నాకు 10,000 కోట్లన్నా రాకపోతే నీకు నేను 1500 కోట్లు ఇవ్వను కదా. అంటే ఆ మేరకు ప్రజల మీద భారం వేసి ఉండాలి కదా. ఇప్పుడు విశ్వసనీయత, ప్రజల పట్ల విశ్వసనీయత మనకు అక్కర్లేదా? అంటే ఏదో ఒకటి నిజం కావాలి కదా. అందుకని నేను చెప్తుంది ఏంటంటే లేవు కానీ తిట్టుకుంటున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏమంటే ఆ ఒప్పందం పేరుతో వైసీపీ టీడీపీ శక్తి కొద్దీ తిట్టుకున్నాయి. అవును. కానీ ఒప్పందం అలాగే ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణలో కూడా ఒకరినొకరు చాలా విపరీతంగా అనేక విషయాలు అనుకున్నారు. కానీ అవి అలాగే ఉన్నాయి. కాళేశ్వరం అయినా పోలవరం అయినా, పోలవరంలో ఆ కఫర్ డ్యామ్ అవేవో కొట్టుకుపోయినా, కాళేశ్వరంలో గండిపడి నీళ్ళైనా ఆ ఇద్దరో ముగ్గురో కట్టేవాళ్ళు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ చేతుల్లోనే నడుస్తున్నాయి. ఇదంతా ఒక కీలుగుర్రం మీద స్వారీ చేసినట్టుగా ఒకరినొకరు శక్తి కొద్దీ తిట్టుకొని రెచ్చిపోయి మీరు అన్నట్టుగా బూతుల పోటీ, తిట్ల కాంపిటీషన్, దుర్భాషల రణరంగంలాగా రాజకీయాన్ని మార్చారు. సో ఈ మధ్యలో ఏంటంటే అసలు విషయం కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది. కోపం శేషం కోపైన పూరయ్యాత అంటే మిగిలిందని కాస్త కోపం పూర్తి చేసింది అని ఇప్పుడు అది పరిస్థితి. కానీ సరే, రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ అప్పుల గురించి పదే మాట్లాడు, ఇవాళకి అదే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ పత్రికల్లో వచ్చింది 1,00,000 కోట్లకు పైగా అప్పు 15 నెలల కాలంలో అయిందనేది. అవును. అంటే ఇక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని నిజంగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నదా? సరే, అప్పులు పెరుగుతున్నాయి, అందులో సందేహం ఏం లేదు, భారీగానే పెరుగుతున్నాయి. ఇప్పుడు 7 లక్షల కోట్లు అంటే మొన్న విజయశాంతి కూడా అంత కాదు, ఇంకా ఎక్కువగా ఉందని అని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రాలకు నిధులు లేవు, భారీ కార్యక్రమాలు పథకాలు ఇవన్నీ ప్రకటిస్తున్నారు, కేంద్రం సాయం చేయడం లేదు, చేస్తుందా లేదా అన్నది కూడా వివాదాస్పదం. వాళ్ళు అనుకూలంగా ఉండే ఒక విధంగా లేకపోతే ఒక విధంగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు నిధులు ఇవ్వలేదని కేంద్రాన్ని బీఆర్ఎస్ చాలా తీవ్రంగా విమర్శించేది కదా. మరీ ముఖ్యంగా శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు నేపథ్యంలో అయితే మరీ దుమ్మెత్తి తీవ్రంగా స్పందించారు కదా. ఇప్పుడు ఏం కనపడదా ఆ పత్రికల్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ. సో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. రెండవది, ధనిక రాష్ట్రం ఇక్కడ ఏమీ సమస్య లేదన్న వాళ్ళు కాస్త ఎందుకని అప్పులు తెచ్చారు అన్న ఒక ప్రశ్న గత ప్రభుత్వానికి ఎదురైంది. ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది. అప్పులు యథాతథంగా కొనసాగుతున్నాయి, అప్పుల కోసం వేట కూడా సాగుతుంది, అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఆ మాటకు వస్తే భారతదేశమే 1,75,00,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది. ఇది 1,75,00,000 కోట్ల అప్పులో ఉన్నటువంటి దేశం $1 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తామని ప్రపంచంలో మనదే మూడోది అని డిస్టెంట్ థర్డ్, మూడోది అంటే మూడోదే. కానీ ఎవరో అన్నట్టుగా అమితాబ్ బచ్చన్ 1 నుంచి 10 వరకు అమితాబ్ బచ్చన్, ఇంకా 11వ వాడు అంటే 2వ వాడే కదా, 10 వరకు అమితాబ్ బచ్చన్కి రిజర్వ్డ్. సో ఇక్కడ డిస్టెంట్ థర్డ్ భారతదేశం. మన ఆర్థిక వ్యవస్థ దేశానికి బాగాలేదు, రాష్ట్రాలకు సహాయం జరగడం లేదు. సో తెలంగాణ వంటి చోట్ల కొన్ని అదనపు సమస్యలు, ఇదిగో ఈ ప్రాజెక్టులు వీటికి సంబంధించినవి కేసీఆర్ సభలో బల్లగుద్ది మరి కట్టేస్తోమతుంది కాబట్టి అప్పు తెస్తాము, ఇంకా ఇంత అప్పు కూడా పెరుగుతుందని అడ్వాన్స్గా చెప్తున్నాను అధ్యక్ష అని గత శాసనసభలో చెప్పుకున్నారు. బహుశా రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు అప్పు చేయను అని చెప్పినట్టుగా లేరు. కాబట్టి ఈ అప్పుల మారి ఆర్థిక వ్యవస్థ ఇది కొనసాగుతున్న పరిస్థితే. ఇది కేంద్రం కూడా సహాయం చేయాలి. రెండవది, ప్రత్యామ్నాయ వనరులు ఎక్కడ తెస్తున్నారు?
మొన్న నేను అన్నాను ఈ మధ్య కేటీఆర్ ఒక పెద్ద కంపెనీ గురించి, కాంట్రాక్ట్లు చేసే కంపెనీ గురించి ఆయనతో లాలూచిపడ్డారు అని రేవంత్ రెడ్డి మీద ఐ థింక్ ఆరోపణ చేశారు. వాళ్ళ కోసం చేస్తున్నారని. అంటే నేను ఆ కంపెనీ వాళ్ళని అడిగా, వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరే కదా కట్టారు, ఇట్లా అంటున్నారేని. వాళ్ళు ఉన్నప్పుడు మేమే అండి, వీళ్ళు ఉన్నప్పుడు మేమేనండి, అసలు ఆ 5-6 వేల కోట్లు మాకే రావాలండి 2 రాష్ట్రాల్లో 5-6 వేల అప్పు కోసం, కోట్లు రావడం కోసం మేము నిరీక్షిస్తున్నాం. అంటే 5-6 వేల కోట్లు అడ్వాన్స్గా పెట్టగలిగిన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. మీరు చూస్తే కనుక ప్రాజెక్టుల చర్చ మొత్తము కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇచ్చారా, వీళ్ళకి ఇచ్చారా, వాళ్ళ పైరవీలు ఏంటివి, ఇదే జరుగుతుందండి నిజం చెప్పాలంటే. చాలా దురదృష్టకరమైన రాజకీయాలు దీని చుట్టూ తిరుగుతున్నాయి. సార్ మీరు 70ల చివరల నుంచి జర్నలిజంలో ఉన్నారు మీరు. అవును. ప్రజల ఆలోచన, ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల మధ్య చర్చ ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది, మీడియా సాధనాలు పెరిగినాయి. ఆ రోజు ఎక్కువ ఉన్నది, ఈ రోజు ఎక్కువ ఉన్నది, నాణ్యమైన డిస్కషన్ జనం మధ్య ఎప్పుడుంది? ప్రజల వ్యవస్థలు విలువ కోల్పోతున్నాయి. మిగిలినవన్నీ ఒక విధంగా ఒక సరుకుగా మార్చేసినట్టే. ప్రజాస్వామ్యము, ఓటు, అధికారము, నిర్ణయాలు, విధానాలు అన్నవి కూడా ఒక సరుకుల్లాగా మార్చేయబడిన విధానం మనం చూస్తున్నాం. దానికి తగినట్టే ఇంతకుముందు వాగ్దానాలు, నినాదాలు ఇచ్చినవి కాస్త ఇప్పుడు మీకు ఇంత డబ్బు వస్తుంది, మీ ఖాతాలో ఇంత పడుతుంది, దానికంటే ఇప్పుడు ఉదాహరణ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టాలంటే వాడికి కడితే ఎక్కువ వస్తుందా, వీడికి కడితే ఎక్కువ వస్తుందా, చీటీ ముందు ఇట్లా లెక్కలు వేసుకుంటున్నట్టుగా ఈ స్కీముల్లో మీకు ఇంత వస్తుంది, వాళ్ళకి ఇంత వస్తుంది అని చెప్పే ఒక ఆకర్షణ. సహాయం చేయమనే చెప్తాను నేను, సహాయం చేయొద్దు, పేదలు సంక్షేమ పథకాలు వద్దని నేను చెప్పను. అది కేసీఆర్, రేవంత్ రెడ్డి లేదా ఎవరు చేసినా అది చాలా మంచిదే. అందులో కూడా సంక్షేమంలో పై వాళ్ళకి ఎంత వెళ్తుంది కార్పొరేట్లకు, కింద వాళ్ళకి ఎంత వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. దాన్ని అలా పక్కన పెడదాం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు ప్రజల చర్చ తక్షణమేమో ఎవడు ఎక్కువగా హంగామా చేస్తున్నాడు, ఎవడు నడిపిస్తున్నాడు అన్న దాని మీద ఒక భరోసాకి వెళ్ళిపోతున్నారు. రెండో విషయము అయితే నాకేంటి అనేది ఏదో సినిమాలు అంటున్నట్టుగా మాకేమిస్తారు అనే ఒక అంశం కూడా చూస్తున్నారు. చాలా సీరియస్గానే ఉంది. రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మాకేంటి అన్నది చూస్తున్నారు. మూడో విషయానికి వచ్చేసరికి వాళ్ళ మాటలకు చేతలకు తేడా. ఇప్పుడు సోషల్ మీడియా అనేక సాధనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అనుక్షణం స్క్రూటనీ జరుగుతుంది. అనుక్షణం స్క్రూటనీ జరుగుతుంటే మరి అంత విమర్శనాత్మకంగా ప్రజలు ఉంటున్నారా అని మీరు అడగొచ్చు. కానీ వాళ్ళ చేతుల్లో ఉన్నది ఏంటి? 5 ఏళ్ళకి ఒకసారి ఓటేయడమే కదా. రైట్ టు రీకాల్ వాళ్ళకేం లేదు, అంతే కదా. రైట్ టు రీకాల్ వెనక్కి పిలిచే హక్కు వాళ్ళకి లేదు. మనలాంటి వాళ్ళకి చెప్తారు దీని గురించి మాట్లాడండి అని, లేకపోతే ఎమ్మెల్యేలకు వాళ్ళకి అక్కడ చెప్తారు. కానీ అటు ఇటు వాడే ఆడిస్తున్నప్పుడు ఇంక వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అదానే విషయం నేను చెప్పాను. మీరు ఒక్క మాట, అమెరికాలో ఎలన్ మస్క్ అనేవాడు వాడి కొడుకుని తీసుకొని వచ్చి అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చోబెడితే, మస్క్ కాదు బుల్లి మస్క్ వచ్చి ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చొని ఇట్లా అంటున్నాడు. వాడు ఇలా మీలాగా మీడియాతో మాట్లాడుతుంటే ట్రంప్ అక్కడి నుంచి వాడు కాసేపు మొక్కు గీరుకున్నాడు, కాసేపు నెత్తి గీరుకున్నాడు, తర్వాత ఇట్లా అంటున్నాడు. చిన్నపిల్లోడు నేను అతను ఏమంటలేదు ఆ బుడ్డోడిని. కానీ ఆ పరిస్థితులు ఎక్కడికి వచ్చాయి? అమెరికా అధ్యక్షుడు అంటే చిటికిన వేలతో ప్రపంచాన్ని శాసించే ట్రంప్ ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నమెంట్ బిజినెస్, గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ఈజ్ ఆఫ్ కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది పెట్టి, దానికి ఎలన్ మస్క్ను అధ్యక్షుడిగా పెట్టి, బాధ్యుడిగా పెట్టి, ట్రెజరీని కూడా అతన్ని కంట్రోల్ చేయమంటున్నాడు. అవును, అంతే కదా. అమెరికా అధ్యక్షుడు సర్వశక్తివంతుడు అనుకుంటే, అలాగే వాళ్ళ విదేశాంగ మంత్రి రోబిరో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ట్రంప్ ఎదురుగా ఘర్షణ పడ్డారు, యుద్ధం చేశారు, వాగ్వివాదం. మీరు వేరే పార్టీల వాళ్ళ గురించి చెప్తున్నారు, నేను ట్రంప్ ఎదురుగా ఆయన టీం ఈ ఎలన్ మస్క్ వీళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. ఏమని? మీరేదో ఉద్యోగులను తగ్గిస్తారని చెప్పి మీరు మస్క్ను తెచ్చిపెట్టారు, ఇంతవరకు ఎవరిని తగ్గించారు చెప్పండి, ఒక్కరిని చూపించండి అని వాడు అడిగితే,
ఇతను అతని మీద విరుచుకుపడితే ట్రంప్ చివరకు చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో మీ ప్రశ్నకు నా జవాబు ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు పరిపాలన పూర్తిగా కార్పొరేట్ గవర్నెన్స్ అయిపోయింది. ఎలన్ మస్క్కి సంబంధించిన స్టార్ లింక్ ఉంది. స్టార్ లింక్ను రానివ్వలేదు భారతదేశంలోకి అంతకుముందు. ఎందుకు? స్టార్ లింక్ వస్తే శాటిలైట్ నుంచి డైరెక్ట్గా వాడే అన్ని నడిపిస్తాడు. ఇంకా ప్రభుత్వాలతో సంబంధం లేదు. డిఫెన్స్ సంబంధాలు కూడా వాడే నడిపిస్తాడు, అంత పవర్ఫుల్. సో భారతదేశం అనేక కారణాల వల్ల కొంత ఆగడానికి, అలాగే ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ వాళ్ళు వద్దన్నందువల్ల అలా ఆగారు. కానీ మొన్న ఏం చేశారు? తాజాగా ట్రంప్ను సంతృప్తిపరచడం కోసం ఒకవైపున జియో, ఇంకోవైపున ఎయిర్టెల్, వీళ్ళిద్దరు కలిసి స్టార్ లింక్తో ఒప్పందం చేసుకున్నారు. పరోక్ష ఒప్పందం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న కార్పొరేట్లు వాళ్ళతో పెట్టుకోవచ్చు కదా, కాబట్టి పరోక్ష ఒప్పందం. ఇప్పుడు స్టార్ లింక్ ఎంత పవర్ఫుల్ అంటే నేను మీకు చెప్తున్నాను. ఉక్రెయిన్ మొన్న సంధికి ఒప్పుకోవడానికి కారణం స్టార్ లింకే. ఉక్రెయిన్ యొక్క డిఫెన్స్ ఇవన్నీ వ్యవహారాలు, సంబంధాలు, కమ్యూనికేషన్ మొత్తం స్టార్ లింక్ మీద ఆధారపడి ఉంది. నువ్వు కనుక ట్రంప్ చెప్పినట్టు వినకపోతే నేను మీకు నా స్టార్ లింక్ కనెక్షన్ ఇవ్వను అని ఎలన్ మస్క్ ఒక థ్రెట్ బెదిరింపు ఇచ్చాడు. వాడు ఒప్పుకున్నాడు. అనివార్యం. అంతర్జాతీయ వ్యవహారాలు నేను చెప్తున్నా. మొన్న బడ్జెట్లో మన ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఏమని ఎలక్ట్రిక్ వెహికల్స్కు రాయితీలు, ఆఖరకు టెస్లా కారు కొనొద్దు అని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయిస్తే మస్క్ మీద కోపంతో ట్రంప్ ముందుకు వచ్చి నేను ఎలన్ మస్క్ యొక్క టెస్లా కారు కొంటున్నాను అని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తున్నాడు. బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఇంకా ఇప్పుడు మస్క్ ట్రంప్కి అంబాసిడర్ కాదు, ట్రంప్ మస్క్కి అంబాసిడర్. నేను ఆయన కారే కొంటా అంటే ఇవి మనం ఊహించలేనంత తీవ్రంగా ఉన్నాయి. ఎందుకు అట్లా? అంత కార్పొరేట్గా అంటే ఫైనాన్స్ క్యాపిటల్, బిగ్ క్యాపిటల్ వ్యవస్థలను అదుపు చేసి అలాగే రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థలు సన్నగిల్లి ప్రజాస్వామ్య సాంప్రదాయాలు తగ్గిపోయి వ్యక్తిగతమైన ఇది పెరిగిన తర్వాత వచ్చిన పరిస్థితి ఇది. ఒక విధంగా ఇది మన సామాజిక పరిణామంలో కూడా కీలకమైన అంశం. ఇప్పుడు ఉదాహరణకు తెగలు, గణాలు ఆ కాలం నుంచి రాచరికానికి ఎలా మళ్ళింది, దీని మీద చాలా సిద్ధాంతాలు. కిన్షిప్ టు కిన్ అంటే బంధువులు, తెగలు, అట్లా కిన్షిప్ టు కింగ్షిప్ అన్నప్పటికీ కూడా ఏదో కొన్ని ఉండాలి నేపథ్యాలు, వీళ్ళు కింగ్గా ఉండాలి. అలా కాకుండా ఎవడు సమర్థుడో వాడే రాజు కావాలని వచ్చిన తర్వాత చాలా మలుపులు తిరిగింది భారతదేశ చరిత్ర, సమాజ పరిణామం, కులాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ అల్టిమేట్గా అంటే రాజాస్థానం ఏం గొప్పది కాదు, ఎవడు నడపగలిగితే వాడే అన్నది ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా ఆధునిక ప్రజాస్వామ్యం పేరుతో ముఖ్యంగా అమెరికాలోనే కనుక మనం అమెరికా ట్రంప్ దగ్గర నుంచి భారతదేశం వరకు ఇప్పుడు చాలా వరకు మీరు అసెంబ్లీలో తిట్టుకోవడంతో పాటు మీరేం ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, రాజు అనుకుంటున్నారా? అవును. మోదీ గారు ప్రధానమంత్రి అనుకోవట్లేదు, ఆయన రాజు అనుకుంటున్నాడు, భారతదేశానికి చక్రవర్తి అనుకుంటున్నాడు. నిజంగా వాళ్ళ పరిస్థితి వచ్చింది. వీళ్ళు కూడా రాజులు చక్రవర్తులు కాదు, అసలు చక్రవర్తులు ఎవరంటే వాళ్ళు. ఆ ప్రాసెస్లో విలువలు తగ్గిపోతున్నాయి. ప్రజలు కూడా ఆలోచించడానికి తలుపులు, బెళుకులు, రకరకాల మెరుపులు, భయం, అభద్రత, భయంకరమైన అభద్రత. వాడు ఆలోచించడానికి అభద్రతతో ఏదో ఒకటి నడవని చల్తీకనం గాడి. ఈ మధ్య ఒకటి వచ్చింది సార్, ఇవాళ పేపర్లో వచ్చింది. యా, సోషల్ మీడియా పైన ఒక నియంత్రణ అనేది చర్చ ప్రారంభమైంది. వాళ్ళ బహుశా ఈనాడులో వచ్చింది ఒక వార్త. యూట్యూబ్, గూగుల్ వీళ్ళంతా కలిసి నియంత్రణ అంటే ఏం చేయబోతున్నారు, ఎట్లా అని రెండు రకాలుగా ఉంది. ఏ వ్యవస్థ అయినా సరే మొదలైనప్పుడు సమాంతరంగా, ప్రజాస్వామికంగా, ఆరోగ్యకరంగా మొదలవుతుంది. అనతి కాలంలోనే దాన్ని గుప్పిట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొకటి, సమాంతర లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఆకర్షించడం కోసం వాటిని ఉపయోగించడం మొదట్లో అనుమతిస్తాం. కానీ ఒక దశ తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు ఇంటర్నెట్ ఎలా మొదలైందంటే పెంటగాన్ అమెరికా వాళ్ళదే అని మనకు తెలుసు కదా. అవును. అలాగే యూట్యూబ్, వీటన్నిటిని కూడా అల్టిమేట్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే అల్టిమేట్ ఇంట్రెస్ట్ ప్రోడక్ట్ ప్రమోషన్, సరుకులను వ్యాప్తి చేసుకోవటం. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడినా కానీ మధ్యలో ఎవడో వచ్చి మనకేం సంబంధం లేనివాడు అడ్వర్టైజ్మెంట్ వేసి వాడు చెప్పేసి వాడిని అంతే కదా. అంతే. అది లేకపోతే వ్యవస్థలు కూడా నడవవు, దాంట్లో తప్పులు ఒప్పులు కూడా ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ యూట్యూబ్
ఛానల్స్ అనండి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనండి, సోషల్ మీడియా అనండి, లేకపోతే ట్విట్టర్ అనండి, ఫేస్బుక్ అనండి, ఇవన్నీ మెటాకు చెందినవి కదా. మీరు చూడండి, ట్రంప్ గతసారి ఎన్నికైన ఓడిపోయిన తర్వాత వాటి మీద దాడి చేసి నిషేధం పెడతానన్నాడు. తను కూడా ఒకటి తనే ఒకటి పట్టుకున్నాడు. పెడతానని కూడా ప్రయత్నం చేశాడు. మస్క్ ఏమో ట్విట్టర్ వీటిని అసలు కొన్నాడు. ఇప్పుడు ఇందాక నుంచి మనం చర్చిస్తుంది ఆ విషయమే కదా. కాబట్టి ఇది అల్టిమేట్గా వాళ్ళ గుప్పిట్లోకి పోతుంది. నరేంద్ర మోదీ కూడా 2014లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. బాగా ప్రమోటింగ్ మోడీ అన్నది అదొక చాలా పెద్ద effective గా నడిచింది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక దశ తర్వాత అదే ఆటంకం అవుతుంది. ఇప్పుడు ప్రతి దాని మీద మీరు నేను కూర్చొని అన్నీ చెప్తూ ఉన్నాము. వాళ్ళు మనకివ్వాలనుకోలేదు కదా. ఉమ్. వాళ్ళు ఎందుకు సృష్టించారు? వాళ్ళ అదుపులో ఉంచుకోవడానికి, వాళ్ళ ప్రచారానికి వాళ్ళ వాళ్ళు ప్రయోజనం చేసుకున్నారు. ఇప్పుడు అందువల్ల ఎప్పుడైతే ఇది ఒక ప్రజాస్వామిక స్వభావం తీసుకొని ప్రజల గొంతుగా మారుతుందో, ఎక్కడెక్కడైతే అయితే ఉద్యమాలను ప్రశ్నిస్తుందో అక్కడంతా వాళ్ళు దాన్ని అణచేయాలని చూస్తారు. సుప్రీంకోర్టు, నేను గత వారం ఆదివారం వ్యాసం రాస్తాను నేను. మొన్న ఆదివారం కూడా నేను వ్యాసం రాశాను. సుప్రీంకోర్టులో కనీసం 3 ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన కేసులు వచ్చాయి. అందులో ఒకటి ఆనంద వికటన్ కూడా. ఎప్పటి నుంచో 100 ఏళ్ళ నుంచి ఉంది ఆనంద వికటన్. 100 ఏళ్ల నుంచి 100 ఏళ్ళ నుంచి ఉంది. దాన్ని కూడా మొన్న మూసేశారు, ఒక కార్టూన్ వేశారని. దాని నేపథ్యం ఆనంద వికటన్ పత్రిక, ఆనంద వికటన్ తమిళ పత్రిక. ఏం చేశారు తెలుసా వాళ్ళు? ఇందాక నుంచి నేను చెప్తున్న విషయమే. మోదీ ట్రంప్ ముందు ఇలా కూర్చొని ఉన్నాడు, ఆయనకు సంఖ్యలు వేస్తున్నారని కార్టూన్ వేశారు. ఇలా వేసినందుకు మన విదేశాంగ సంబంధాలు దెబ్బతింటాయని దాన్ని మూసేశారు. మూసేయడం ఎలా మూసేశారు, అది మీ ప్రశ్నకు జవాబు ఇస్తుంది. మూసేయడం ఇక్కడ అధికారుల ద్వారా కాదు. ఆ టోటలైజర్ అనే ఆ ప్రోడక్ట్ అది ఉంటుంది కదా, అక్కడ దాని నిర్వాహకులు ఉంటారు కదా, మెటా అనండి, లేకపోతే గూగుల్ అనండి, వాళ్ళకి చెప్పి వాళ్ళతో మూసేయించారు. సో ఇప్పుడు పలానా ఆయన మాట్లాడే నాకు హానికరం, ఆయన రానివద్దు అని చెప్పే అధికారం ఈ రకరకాల డేటా బిల్లులు వీటన్నిటి ద్వారా ప్రభుత్వం సంపాదిస్తుంది. పలానా విషయం కులాల మధ్య రెచ్చగొడుతుంది, పలానా విషయం మతాల మధ్య రెచ్చగొడుతుంది, లేకపోతే దేశభక్తికి సంబంధించింది, ఇవన్నీ వాళ్ళు శాసనాలు జారీ చేసి గొంతుకు నొక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇందాక మనం అనుకున్నట్టుగా బూతులు, అసభ్యతలు, వ్యక్తిగత భద్రతకు భంగం అవి వేరు. ఇవన్నీ పౌర హక్కులకు సంబంధించిన ఆంక్షలు కాదు. ఇవి పాలకులను ప్రశ్నించేటటువంటి గొంతులను నొక్కడానికి సంబంధించినటువంటి ఆంక్షలు. మీరు ఇంకా రాజకీయ విమర్శలన్నా కొన్ని చేస్తారు, కానీ మీరు కనుక వ్యవస్థలను, కార్పొరేట్లను బలంగా ప్రశ్నించే గొంతులుగా తయారయ్యారని తెలిస్తే వాళ్ళే రకరకాల పద్ధతుల్లో ఆపేస్తారు, అది తీసేసుకుంటారు. అంతెందుకండి, భారతదేశంలో చాలా ప్రసిద్ధ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరూ రాజ్దీప్ సర్దేశాయిలు, బర్కా దత్తులు, ప్రణయ్ రాయలు, వీళ్ళందరూ యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే సొంత ఛానళ్ళు పెట్టుకొని నడుపుతున్నారు. కానీ అప్పట్లోలాగా స్టార్స్గా వెలుగొందుతున్న పరిస్థితి లేదు కదా. అంటే ఏదైతే ఒక పెద్ద వేదికగా, ఆకర్షణీయంగా, ఆశాభావంగా కనిపించిందో ఆ వ్యవస్థ పూర్తిగా పాలక వర్గాలు వాళ్ళ యొక్క హస్తగతం అయిపోయి వాటిని సృష్టికర్తలే బయటికి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ సార్ ఇక్కడ జరుగుతున్న మరొక ఇందులో వీళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి, లేదా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, నాది లేకపోయినా ఉదాహరణకు చెప్తున్నా. కానీ చిన్న వాళ్ళు ఏమవుతారండి, సమిధల్లాగా నలిగిపోతారు. సో యూట్యూబ్ వచ్చింది, లేకపోతే ఇంకొకటి వచ్చింది, మాకు విపరీతమైన మనుగడ, కావాల్సినంత స్వేచ్ఛ అనుకుంటే ఆకలితో ఉండడానికి, ఉద్యోగాలు వెతుక్కోవడానికి, అభద్రతలో మునిగి తేలడానికి స్వేచ్ఛగా అది చివరకు పరిణమిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ మీద మీడియా ఆధారపడి ఉందనుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఇన్కంలో కూడా అంతకంతకు పత్రికల వాటా తగ్గిపోతూ ఉంది, ఛానల్స్ వాటా కూడా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మీకు ఇస్తారు, ఎన్ని ఉంటాయి ఇట్లాంటివి ప్రపంచంలో? లక్షల్లో ఉంటాయి. మీకు ఎంత గ్రిప్ ఏముండదు. సో మొన్న పోయిన ఆదివారం నాడు ప్రభు చావ్లా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్, బీజేపీ వాళ్ళకు కూడా బాగా దగ్గరగా అని పేరు, ఆయన ఒక ఇది రాశాడు, ట్రంప్ ఏముంది అన్ని చోట్ల ఇదే జరుగుతుంది, వాషింగ్టన్ పోస్ట్ సర్క్యులేషన్ 64% తగ్గిపోయింది, లాస్ ఏంజల్స్ టైమ్స్ సర్క్యులేషన్ 73% తగ్గిపోయింది. మీకు తెలుసు కదా, ఒకప్పుడు పత్రికలు పట్టుకోలేనంత కట్టలు ఉండేవి, ఇప్పుడు చాలా ఉల్లిపొరలాగా తయారయ్యాయి. టేబులాయిడ్లు అవన్నీ ఇప్పుడు లేవు. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలు అలానే నిరాశ పడటం కాదు, కానీ
ఈ కొత్త ప్లాట్ఫామ్ను కొత్త గొంతుగా కొత్త అంశాలు కొత్త టెక్నిక్స్ ప్రజలకు అందించగలిగితే ప్రజలు ఇంకా దీన్ని ఆదరించే పరిస్థితిలో ఉన్నారు. మూడవది జీవితంలో భాగం అయిపోయింది. మీరు అందరూ ఉమ్మడిగా ఉండే కలిపి ఉంచుతున్నది ఏంటంటే మొబైల్ ఫోన్లో వాడు యూట్యూబ్ చూసుకుంటాడు, అంతే కదా. అంతే. ఎప్పుడు ఏ సమయంలో చిన్నపిల్లలు ఆబాల గోపాలం, దేశాల తేడా లేదు, భాషల తేడా ప్రపంచం లేదు, అంతా అట్లే. దాన్ని చూస్తున్నారు. అది ఎవరికి అభివృద్ధి చేస్తారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ, దక్షిణాదికి సంబంధించిన డిస్కషన్లో వీళ్ళందరికన్నా ముందు పవన్ కళ్యాణ్ మాట దక్షిణాదిపై డిస్క్రిమినేషన్ ముందన్నారు ఆయన ఇప్పుడు ఒక అడుగు అటు వేసుకున్నారు. కానీ స్టాలిన్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు బహుభాషా విధానం ఉండాలి, మళ్ళా పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏమిటో అర్థమవుతలేదు. పవన్ కళ్యాణ్ స్టాండ్ ఒకటే స్టాండ్ కావటమే, స్టాండ్ నిలబడి ఉండడం ఆయనది ఒకటే ఒక స్టాండ్. ఆయన 2014లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2019లో వామపక్షాలు చెగువేరా ఇవన్నీ మాట్లాడారు. 2024లో మళ్ళీ తనే చొరవ తీసుకొని అటువైపు వెళ్ళారు. సరే, రాజకీయ పార్టీలు పొత్తులు మారుతూ ఉంటాయి అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఒక్కసారిగా వోల్ట్ ఆఫ్ ఫేస్ తలకిందులు అయిపోయారు. పెద్ద పిల్లి మొగ్గ వేశారు చెగువేరా దగ్గర నుంచి వీర సావర్కర్ దగ్గరికి. నిన్న గనక మీరు పిఠాపురంలో ఆయన జయకేతనం అనే వ్యవస్థాపక దినోత్సవ సభను గమనిస్తే మొత్తం విపరీతమైన డిఫెన్స్. నేను చెగువేరా నుంచి మారిపోయానంటున్నారు. ఒకటి, నేను మార్చుకోకూడదు అనేది ఒకటి. రెండవది, చెగువేరా నేను ఇష్టపడింది ఏదో కమ్యూనిజం కోసమో సోషలిజం కోసమో కాదు అని. దేనికోసం? అసలు ఏదో కాశీకి వెళ్ళింది ఈశ్వరుడి కోసం కాదు, గంగానదికి వెళ్ళింది నీళ్ల కోసం కాదు అన్నట్టుగా చెగువేరాను, కమ్యూనిజం లేని చెగువేరా, విప్లవకారుడు కానీ చెగువేరా అని మనం అసలు ఊహించగలుగుతామా? ఎలా చెప్తున్నారు అంటే చెప్తున్నారు చెగువేరా, మదర్ తెరేసా, ఒక పెద్ద జాబితా చెప్పి ఒక్కొక్కరిలో నుంచి నేను ఒకటి తీసుకున్నాను. ఏం తీసుకున్నా చెగువేరా నిలువెత్తు విప్లవమే కదా. ఆయన తన దేశాన్ని మాత్రమే ముందు తన దేశం కానీ ఇంకో దేశంలో వచ్చి దాన్ని విముక్తి చేసి అక్కడి నుంచి ఇంకో దేశంలోకి వెళ్ళి పోరాడుతూ అక్కడ అమరుడైనటువంటి చెగువేరా విశ్వ విప్లవకారుడైన ఆయన లక్షణమే ఒక భగత్ సింగ్ అయినా ఒక చెగువేరా అయినా మనకు తలుచుకుంటేనే విప్లవ భావం వస్తుంది. నేను విప్లవం కోసం కాదు కమ్యూనిజం కోసం కాదు చెగువేరా అంటే అప్పుడు కూడా మీరు పొరపడ్డారా? ప్రజలను తప్పుదోవ పట్టించారా? మీరు చెగువేరా బొమ్మ పెట్టుకున్నారు కాబట్టి మీరు అభ్యుదయ భావాల కోసం పెట్టుకున్నారని చాలామంది అనుకున్నారు, విప్లవ భావాల కోసం అని. కాదు అని ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ పొంతన లేని విషయాలు. తర్వాత ఇన్ని చెప్పి సిద్ధాంత నిబద్ధత ముఖ్యం, ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి నేను నిలబడ్డాను అంటున్నారు. చెగువేరాగే సిద్ధాంతం కోసం కాదని మీరు చెప్పుకుంటూ అంటే వైరుధ్యాల పుట్టగా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలతో ఆయన మాట్లాడారు. నిన్న జోజిత వయసికిందర్ అనే ఇప్పుడు 21 సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడవచ్చు. ఆ విజయోద్వేగం ఆయనలో చాలా తీవ్రంగా ఉంది. ఇంకా దానికి మనం మార్జిన్ ఇవ్వచ్చు. గెలిచారు, మొదటిసారి గెలిచారు, 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు. నేను చూసే 100% స్ట్రైక్ రేట్ ఇంతవరకు దేశంలో ఎవరికీ లేదని పదే అంటుంటే నిజమేంతనే పెద్ద జాబితా ఉందండి. కావాలంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి 100% ఎలక్షన్ స్ట్రైక్ రేట్ ఇన్ ఇండియా అని కొట్టమనండి. గుజరాత్లో మొన్న కూడా తమిళనాడులో స్టాలిన్ కూటమి, డిఎంకే కూటమి మొత్తం స్థానాలు గెలుచుకున్నారు. అవును. ఇప్పుడు ఏ తమిళనాడుని అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారో అక్కడ కూడా మొన్న ఎన్నికల్లో 31 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉదాహరణకు సిపిఐ లాంటి పార్టీకి 21కి 19 వచ్చాయి, ఎన్టీఆర్కు చాలా వచ్చాయి. పార్లమెంట్ సీట్లు చాలాసార్లు చాలా రాష్ట్రాల్లో గెలుచుకున్నారు. గుజరాత్లో బీజేపీ మొత్తం స్థానాలు 100% స్ట్రైక్ రేట్. కాబట్టి ఇప్పుడు తను నిలబడ్డాను, నా పార్టీని నిలబెట్టుకున్నాను, ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారని సంతోషిస్తే వేరే విషయం. కానీ తను చెప్పింది ప్రతిదీ వేదవాక్యం అని, తను చాలా అపూర్వమైన ఎత్తుగడల వల్లే చేశానని అనుకుంటే మటుకు అది సందేహం. చాలామందికి సందేహం ఉంది పవన్ కళ్యాణ్కు. నిన్న ఆయన మాట్లాడింది మొత్తం సమర్థన, అది తాడు బొంగరం లేని సమర్థన. దానికి అదే ఒక విధమైన సమర్థన. ఏ విషయమైనా తీసుకోండి, మీరు అన్నది చాలా ముఖ్యమైన విషయం. దక్షిణాది నాకు బాగా గుర్తుంది. పిఠాపురం అంటే కాకినాడకి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఒక విధంగా మహాకవిగా పేరు పొందిన సోమసుందర్ అక్కడే ఉండేవాళ్ళు. ఒకసారి ఆయనకి సత్కారం కూడా చేశాం. అవంశ సోమసుందర్. అలాగే పిఠాపురం
పవన్ కళ్యాణ్ పీఠాపురంలో పోటీ చేయడం కూడా ఈ సనాతన ధర్మం కోసం. ఆ రోజు కూడా పీఠికాపురము మత విషయాలన్నీ వారాహి మీద వెళ్ళినప్పుడే మాట్లాడారు. ఆ పీఠాపురం కాకినాడకు అంత దగ్గరగా ఉంది కదా. అదే కాకినాడలో పవన్ కళ్యాణ్ 2019కి ముందు ప్రత్యేక హోదా విషయం మాట్లాడాడండి. అవును. వెంకయ్యాజీ ఆప్ ఎదర్సే సురో అని హిందీలో మాట్లాడారు. హిందీని కావాలని ఎగతాళిగా వాడారు. ఢిల్లీలో వాళ్ళకి హిందీలో చెప్తే తప్ప అర్థం కాదని చెప్పడం కోసం మాట్లాడాడు. మళ్ళీ ఆ తర్వాత మంగళగిరిలో సభ పెట్టినప్పుడు కూడా అరుణ్ జైట్లీజీ అని మళ్ళీ హిందీలో మాట్లాడారు. హిందీని గద్దరన్న నిన్న కూడా చెప్తున్నారు కదా, గద్దరన్నతో కలిసి ఒక సదరన్ ఫోరం లాంటిది పెట్టాలి అని కూడా వీళ్ళు చాలా తీవ్రంగా ఆలోచన చేశారు. తర్వాత హిందీ గో బ్యాక్ అని అప్పుడు తమిళనాడులో ఏదో వస్తే దాన్ని ఈయన ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసినట్టుగా ఈరోజు ఉదయం వైరల్ అవుతుంది. మళ్ళీ ఏమైనా వివరణ ఇస్తారో మనం చూడాలి. కాబట్టి ఆయన నా భాష గొప్పది కదా, ఇది గొప్పది కదా, ఎందుకు ఉత్తరాదిదే మా మీద ఎందుకు రుద్దుతారు, ఈ స్థాయిలో చాలా మాట్లాడాడు ఆయన పోయినసారి. అప్పుడు ఎక్స్ట్రీమే. ఇప్పుడేమో మొత్తం పక్కన పెట్టేసి అన్ని భాషలు గొప్పవే, ఇంకోటి ఎవరు కాదన్నారు? అన్ని భాషలు గొప్పవి కాదు ఎవరైనా అన్నారా? ఒక భాష గొప్పది అన్నారా? హిందీ మీద ద్వేషం ఎందుకు? ఎవరు ద్వేషించారు? హిందీని ద్వేషించారు, సంస్కృతాన్ని ద్వేషించారు. ఎవరు ద్వేషించారు? నా ప్రశ్న, ఎవరు ద్వేషించారు? లౌకిక తత్వం అంటే హిందువులకైనా ముస్లింలకు వద్దా? అక్కడ తలకాయ నరికితే, అక్కడ అంతర్వేది తగలబెడితే ఎవరు ఖండించలేదు. పదే అంటున్నారు కదా, ఈ సవాళ్ళు ఎవరికి విసురుతున్నారని. 15 నిమిషాలు సమయం ఇస్తే అంతా అయిపోతుంది అని అసలు అక్బరుద్దీన్ అన్నప్పుడు అందరూ ఖండించారు కదా. ఖండించారనే వాస్తవాన్ని మీరు ఎందుకు మరుగుపరుస్తారు? రెండవది, అంతర్వేది రథం ఉంది, అది సిబిఐకి కదా అప్పగించారు. మన ప్రభుత్వమే కదా ఢిల్లీలో ఉంది. మరి ఇప్పటికీ 5 ఏళ్ళు జగన్ ఓడిపోయి ఎందుకు చేయడం లేదు? కాబట్టి మీరు చేయలేదు, మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడను లేదు, ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. భిన్న మతాలు, భిన్న భాషలు ఇవన్నీ ఉన్నటువంటి దేశంలో ఇలా మాట్లాడడం ఎలాంటి విద్వేషానికి దారితీస్తుంది, ఎలాంటి అసహనానికి దారితీస్తుంది అన్న సంయమనం కూడా ఇందులో లోపిస్తుంది. నిన్న అది పరాకాష్ఠకు చేరింది. మరాఠాలో మాట్లాడారు, అన్ని భాషల్లో, అంటే సర్వ భాషలు అందరూ నేర్చుకోలేరు కదా. సినిమా యాక్టర్ల కంటే స్క్రిప్టులు రాసిచ్చేవాళ్ళు, డైలాగులు రాసిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ ఖుషీ సినిమా గురించి చెప్పాడు. ఖుషీ గురించే గద్దర్ తనకు ఫోన్ చేశాడని, ఏ హై మేరా బాయ్, ఏ మేరా జిందగీ ఏదో పాట దాంట్లో, అది నచ్చిందండి. నిజమే, చారు మజుందార్ను తలుచుకుంటాడు దాంట్లో. సిద్ధార్థ రాయ్, బెంగాల్. ఎందుకు తీసుకున్నారు? అవన్నీ లెఫ్ట్ ఇమేజ్ కోసం చేయాల్సినవన్నీ చేశారు మీరు. అప్పుడు నారాజు కారాకురా అన్నయ్య, నసీరు అన్నయ్య, మన రోజులు మనకుంటాయి అన్నయ్య అని ఈ పాట నేను గుజరాత్లో మారణ హోమం చూసి తట్టుకోలేక మాస్టర్జీతో రాయించాను అని చెప్పారు. మంచిది, అందరూ ఆ పాట చాలా బాగుంటుంది. హైదరాబాద్ ఎలా ఏర్పడింది ఇవన్నీ. కానీ వెంటనే గోధ్రాకి వెళ్ళిపోయి గోధ్రా రైలుపేటలో తగలబెడితే ఖండించలేదు. ఎవరు ఖండించలేదు సార్? నా ప్రశ్న ఒకటే, నేను ఎవరు ఖండించలేదు? మీరు ఖండించలేదని నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా. ఏది అంటే, కడప జిల్లా బద్వేలులో కాశీనాయన ఆశ్రమం అని ఒకటి ఉంటుంది. అది వెనకబడిన తరగతులు ప్రత్యేకించి అక్కడికి వెళ్తాయి. రజకుల కోసం ఒకటి, వీళ్ళు సత్రాలు. అక్కడ అన్నదానం ఉదయం 10 నుంచి రాత్రి వరకు 8 వరకు అన్నదానం చేస్తారు. ఒక 500 ఆవులతో గోశాల కూడా ఉంది అక్కడ. ఇది ఎప్పుడో చాలా పాతకాలం నుంచి. దాన్ని మొన్న ధ్వంసం చేశారు. అటవీ భూములను ఆక్రమించింది అని దాన్ని ధ్వంసం చేశారు. ఈయన పర్యావరణ మంత్రి కదా. అక్కడ సనాతన ధర్మం ఉంది, ఆవులు ఉన్నాయి, ఆశ్రమం ఉంది, ధ్వంసం చేయబడింది. లోకేష్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వారసుడు లోకేష్ దీని మీద క్షమాపణలు చెప్పి నా సొంత నిధులతో దాన్ని కట్టించి పెడతానని సభలో హామీ ఇచ్చాడు. శాఖ ఏమో పవన్ కళ్యాణ్ది. అంతకుముందు తిరుపతిలో లడ్డు అది వస్తే, లేదా తొక్కిసలాట జరిగితే మీ శాఖ కాకపోయినా అక్కడికి వెళ్ళి క్షమాపణలు చెప్పారు. హోంశాఖ సరిగ్గా చేస్తుందో లేదో అని కొన్నిసార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మీ శాఖలో మీరు చెప్పే సనాతన ధర్మానికి సంబంధించిన సమస్త లక్షణాలు కలిగిన చోట జరిగితే, నిన్న మొన్న మాట్లాడాము అందరం,
అక్కడ ధర్నాలు చేశారు, ఒక్క మాట ఏం మాట్లాడలేదే. కాబట్టి ఇక్కడ సనాతన ధర్మం అన్నది బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఒక మత వ్యూహంలో భాగంగా మీరు దానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే మీకు ఓట్లు వస్తాయనే కాదు, మీకు ఒక స్టార్డమ్ ఉంది కాబట్టి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో. నిన్న అది పరాకాష్ఠకు చేరిందని, నిన్న పిఠాపురం అన్నది పరాకాష్ఠ అని చెప్పండి సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నవనగరాల నిర్మాణం నరేంద్ర మోదీ నిధులు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఒక డిస్కషన్ ఉన్నది ఏపీలో. నిజంగా సాధ్యమవుతుందా? చరిత్రలో మొదటిసారిగా ఒక రాజధానిని ఒక ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నారు, రీలాంచ్ చేస్తున్నారు. ఈ రీలాంచ్ అనేది ఒక చాలా ఆశ్చర్యకరం. అంతకుముందు లాంచ్ చేసింది ఈయన, చేసినప్పుడు మట్టి నీళ్లు తీసుకొచ్చారని అందరూ విమర్శించాము. చంద్రబాబు నాయుడు కూడా ధర్మ పోరాటం చేశారు, మధ్యలో దూరం అయ్యారు, మళ్ళీ కలిశారు, బాగానే ఉంది. కలిసిన తర్వాత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రథమ మద్దతుదారు, అంటే ఎక్కువ సీట్లతో బలపరిచేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కానీ ₹1 కూడా కేంద్రం అమరావతికి ఇవ్వలేదు. ఏదో పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపిస్తానన్నట్టుగా ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు, ఏడీబీ దగ్గర అప్పు ఇప్పిస్తున్నారు. కాబట్టి ఈ అప్పు లెక్కల్లో కలపరంట. ఇందాక మీరు అడిగినట్టుగా అప్పు లెక్కల్లో కలపమని ఇది ఒక వెసులుబాటు తప్ప ₹1 కేంద్రం ఏమి సహాయం చేయడం లేదు. మీరు నిజంగా అప్పుడు చేయని సాయం ఇప్పుడు చేస్తుంటే ఒక 1000 కోట్ల అది మీరేం చేయలేదు. ఇంకా ప్రపంచ బ్యాంకు బృందం ప్రధానమంత్రి వచ్చే నెలలో వస్తారని ఏదో రీలాంచ్ చేస్తారని చెప్తున్నారు. కానీ దీనికంటే ముందే అక్కడ ప్రపంచ బ్యాంకు బృందం ఇప్పుడు తిరుగుతోంది. ఇప్పుడు నిన్న కూడా తిరిగారు వాళ్ళు. ప్రపంచ బ్యాంకు బృందం తిరిగి అక్కడ ముంపు ఆపడానికి ఎంత ఖర్చు పెడుతున్నారో, ఆ పథకాలు సరిగ్గా అమలు జరుగుతున్నాయా లేదా, రైతుల నుంచి ఏం ఫిర్యాదులు లేవా, ఇలాంటివి తీసుకుంటున్నారు. కొద్దిమంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని అంటున్నారు. కానీ సమస్య మటుకు చాలా తీవ్రంగానే ఉంది ఇప్పటికి కూడా. ఇవన్నీ ఎలా చేస్తారు అన్నది ఒకటి. మోదీ అదనంగా ఏమిస్తారు, కేంద్రం తనుగా ఏం చేస్తుందన్నది ఇంతవరకు లేదు. ఈ అప్పు ఆంధ్రప్రదేశ్ కట్టాల్సిందే. కాబట్టి అమరావతికి తప్పకుండా కట్టాలి. మొదటిది చంద్రబాబు ఆలస్యం చేశాడు, ఆలస్యం అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటిగా ఎసరు పెట్టి అసలు 3 రాజధానులను ముప్పు తిప్పలు పెట్టాడు. అది ఒకదానికే ఠికానా లేదు. ఈ నిర్ణయం వచ్చిన రోజు నేను నెల్లూరులో ఒక సభలో పాల్గొంటున్నా. 3 రాజధానులు వచ్చి నన్ను అడిగారు, ఇప్పుడు ఒకదానికే ఠికానా లేదు, ఇప్పుడు 3 కళలు చూపిస్తున్నాడని ఆ పద్ధతి లేదు. నేను ఏదో అంటుంటాను, నన్ను అంటుంటారు, తిట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. కాబట్టి వాస్తవంగా కడితే అంతకంటే ఇదేం లేదు. కానీ డబ్బులు లేవు. నారాయణ సంబంధిత మంత్రి ఆయన నిన్నే ప్రకటించాడు, ఒక 30,000 కోట్లకు మేము ఆమోదం తెలిపాము, ఇంకా 40,000 కోట్ల పనులకు మేము టెండర్లు పిలుస్తున్నాము, అది ఇది చెప్తున్నారు. బడ్జెట్లో కూడా 6,000 కోట్లు ఏదో కేటాయించారు. కానీ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారమే ఇవన్నీ పూర్తి కావడం 2028లో జరుగుతుంది. అంటే దాదాపు పదవీ కాలం. గతసారి కూడా ఇదే జరిగింది. తర్వాత జగన్ హయాంలో కరోనా ఆయన మొత్తానికి ఎసరు పెట్టాడు. కాబట్టి అమరావతి చాలా సుదీర్ఘ ప్రయాణం అమరావతికి మిగిలే ఉంది. ఈ భద్రతకు సంబంధించిన అంశాలు, దారులు అసంపూర్ణమైనవి పూర్తి చేయటం. ఇంకొకటి రైతుల ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రపంచ బ్యాంక్ దగ్గర కూడా వాళ్ళు ప్లాట్ల కేటాయింపు, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపులో ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులే కదా ఇంపార్టెంట్. భూములన్నీ ఇచ్చాక ఇప్పుడు 6,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉందని అంచనా. ఇందులో భూములు తీసుకున్న కొన్ని కంపెనీలు పెట్టలేదు, మళ్ళీ పెడతారా లేదా తెలియదు. కేంద్రం ఎందుకు పెట్టదండి? ఇప్పుడు ఈ మొత్తంలో కేంద్రం ఏమో ఒక ప్రణాళిక ప్రకటించలేదు. నాకు సంబంధించింది నేను వెంటనే కడతాను, ఊపు వస్తుంది కదా. అవునవును, ఫిలిప్ అదేమీ జరగడం లేదు. కాబట్టి పదే చెప్పడమే జరుగుతుంది తప్ప కేంద్రం కూడా చొరవేమీ చూపించట్లేదు. ఇప్పటికైనా ఏపీ అన్నాడు చంద్రబాబు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇవి రెండు కళ్ళని. అంతకుముందు అదే అన్నారు, ఇప్పుడు అదే అన్నారు. కానీ రెండింటికి కూడా కేంద్రం నుంచి సహాయం రావాల్సిందే. మోదీ వచ్చి ఏం చేస్తారు, ఎలా జరుగుతుందన్న చూడాలి. ఇందాక మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్టు పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు కొన్ని అభ్యంతరాలు పెట్టారు. ప్రత్యేక హోదా కోసం ఫైట్ పెద్ద ధర్నాలు రాస్తారు ఒకళ్ళు. ఇంకా అసలు ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు మాట్లాడేవాళ్ళు లేరు. ఇప్పుడు కనీసం 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అనే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా తప్ప ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఆ విషయం మీద కలవకూడదు? ఇప్పుడు దక్షిణాది సమస్యలు అది ఇది అన్నప్పుడు మొదటిసారిగా ఒకటి జరుగుతుందండి.
స్టాలిన్ రేపు 22వ తారీఖు సమావేశం పెట్టాడు. దానికి జగన్మోహన్ రెడ్డిని, కేటీఆర్ను, రేవంత్ రెడ్డిని, పినరాయి విజయన్ను, సిద్ధరామయ్యను ఇంతమందిని పిలవడం చాలా పెద్ద విశేషం. ఇటీవలనే సిపిఎం ఆయన సమన్వయకర్త ప్రకాష్ కరత్ ఇండియా కూటమి 2024 ఎన్నికలతో అయిపోయిందని ఒక ప్రకటన చేశాడు కదా. మళ్ళీ ఒక సరికొత్త విస్తృతమైన రాజకీయ వేదిక. సమస్య భాష, హిందీ భాష, తర్వాత ఈ నియోజకవర్గాల పునర్విభజన అయినప్పటికీ ఇంతమంది ఒక వేదిక మీదకి రావడం అన్నది ఒక ముఖ్యమైన సందర్భమే అవుతుంది. దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ మోడీని మించిపోయి, నేను అదే ఆయన దక్షిణాది మోడీ లాగా తయారైపోయాడు. ఆయన అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మోడీ ఆఫ్ ది సౌత్ లేదా అంబాసిడర్ ఆఫ్ అనే కావాలని ఆయన కానీ మోడీకి సౌత్లో ఏం లేదు, కర్ణాటక తప్ప. మిగిలిన చోట్ల ఎక్కడ, కర్ణాటకలో కూడా యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ అనేక ఆ బేస్ మీద ఆయన నడపడం తప్ప దక్షిణ భారతంలో ఏం లేదు. సో ఈ నేపథ్యం చూసినప్పుడు దక్షిణ భారతానికి గండి పెడుతున్నది బీజేపీ సంఘ పరివార్ తప్ప ఇక్కడున్న రాష్ట్ర పార్టీలు, ప్రభుత్వాలు కాదనేది పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన బాగున్నప్పుడేమో ఒక విధంగా, ఇప్పుడు ఒక విధంగా మాట్లాడుతూ ఇంపాక్ట్ ఉంటుంది మీటింగ్ది. సౌత్ ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ కూడా చేశాడు. హిందీలోకి తమిళ సినిమాలు డబ్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ ఒక పిలిపించాడు. నేను ఇందా చెప్పా కదా, ఆయన తెలుగు సినిమాలోనే ఏ మేరా జిందగీ అని కూడా పాట పాడతాడు ఆయన. సిద్ధార్థ రాయ్ తమిళం ఇలాంటి కొత్త కొత్త పోకడలు తెచ్చిపెట్టిందే ఆయన. ఈ రోజున దక్షిణ భారతంలో వచ్చే సినిమాలు బాహుబలి అయినా, కేజీఎఫ్ అయినా, ఇంకోటైనా భారతదేశాన్ని ప్రపంచంలో కూడా ఇవి పేరు పొంది డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. దక్షిణాది హిందీ నిర్మాతలు వచ్చి దక్షిణాన చేస్తున్నారు. అవన్నీ నడుస్తుంటే సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తిగా ఉండి దాన్ని ఎందుకు ముడిపెడుతున్నాడో తెలియదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్, దీపికా పడుకొని చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి సినిమా తీసిన లేదు, పారంజిత్ లాంటి వాళ్ళు వెనకబడిన తరగతుల సమస్యలు తీసుకొని కాలా సినిమా, ధారావి, మురికివా, అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి? దేశంలో సమైక్యత, అట్టడుగు వర్గాలను ఒక చోటికి దీన్ని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము ఒకటి పట్టుకొని దాని మీద తమిళనాడులో కాదు ఆయన చెప్పాల్సింది, మోదీకి చెప్పాలి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి చెప్పాలి. ఇది ఒక్క సమస్య మనకి చెప్తానండి. హిందీ ఏం రుద్దడం లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. రెండు విషయాలు, ఓ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, 2 భాష. నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా సమస్య. 2031లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో అవగాహన జరిగి ఉండగా, అది కూడా జనాభా లెక్కల తర్వాత అవేమీ లేకుండా చేయడానికి మీరు ఎందుకు తొందరపడుతున్నారు? మీరు ఏం చెప్తున్నారు అంటే నియోజకవర్గాలు తగ్గవు అంటున్నారు. నాకు తగ్గవు, నీకు పెరుగుతాయి. నీకు పెరిగినా నాకు తగ్గినా ఒకటే కదా. నా 10 నాకు ఉంచి 50ని 100 చేశారనుకోండి, నేను నామకార్థం అయిపోతాను కదా. గుమ్మడిదల రంగారావుని ఒక పెద్ద ఆయన ఈ లోక్సభ కార్యదర్శిగా ఏదో పనిచేశారు గతంలో, వ్యాసాలు రాస్తుంటారు. ఈరోజు కూడా రాశారు నమస్తే తెలంగాణలో, మొన్న మా పత్రికలో రాశారు. ఇప్పటికే పార్లమెంట్లో 1952లో 25.46% ఉన్న దక్షిణాది స్థానాలు ఇప్పుడు 23.16%కి తగ్గాయి. ఇప్పటికే తగ్గాయి, ఇంకా భవిష్యత్తులో తగ్గడం కాదు. ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ జనాభా విపరీతంగా పెరిగి, జనాభా ప్రకారం వాటి స్థానాలు పెరిగితే ఇక్కడ అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కదా నిష్పత్తిలో. ఇది చాలా ప్రాథమికమైనది. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని కాస్త పక్కదోబడి పిల్లలు ఎక్కువ మందిని కానండి ఇవన్నీ చెప్తున్నాడు. కంటే ఎవరు బతికిస్తారు? ఇప్పుడు ఉన్న వాళ్ళకే దిక్కు లేదు, ఇంకేదో తాను దూర కాంత లేదు, మెడల్ అని మీరు ఇంకా ఎక్కువ మంది పిల్లలు కానండి, అది చేయండి, చెప్పడానికి ఏముంది? కాచి దాకా దేకమన్నాడు ఒకడు. అలా 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 ఉంటుంది పరిస్థితి. ఇది హిందీ భాష విషయానికి వస్తే, హిందీ రుద్దడం లేదు. రుద్దడం ఎందుకు లేదు? త్రిభాషా సూత్రాన్ని అమలు జరపమంటున్నారు. త్రిభాషా సూత్రం ఏంటి? మాతృభాష, ఒక దేశీయ భాష, అధికార భాష, ఈ 3 భాషలతో కూడింది త్రిభాషా సూత్రం. తమిళనాడు వాళ్ళు 100 ఏళ్ల నుంచి 1937లో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా, అప్పుడు ప్రధానమంత్రి అనేవాళ్ళు, ముఖ్యమంత్రిని కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఈ విధానాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు? హిందీ రాష్ట్రాల్లో వాళ్లకు మాతృభాష, భారతీయ భాష ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు 3వ భాష నేర్చుకోనక్కర్లేదు. మేము హిందీయేతర రాష్ట్రాల వాళ్ళం, మా భాషను మేము నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎట్లాగో నేర్చుకోవాలి,
ప్లస్ ఇది కూడా నేర్చుకోవాలి, మాకెందుకు అని వీళ్ళు ఒక మాట. తాజాగా ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైందంటే 2020 నూతన విద్యా విధానంలో ప్రాథమిక దశలో కూడా 2 భారతీయ భాషలు నేర్చుకోవాలని పెట్టారు. ఇప్పుడు హిందీ అనేది 7వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో మొదలైతే ఏ సమస్య ఉండేది కాదు. మీరు ప్రాథమిక దశలోనే 2 భారతీయ భాషలు నేర్చుకోవాలి అనే ఒక రూల్ మీరు పెట్టిన తర్వాత దక్షిణాది వాళ్ళే కాదు, హిందీయేతర రాష్ట్రాలకు వేరే ఛాయిసే ఉంది. ఈ దేశంలో హిందీ భాషా మండళ్ళు, హిందీ అభివృద్ధి, హిందీ ప్రచార పరిషత్లు, ఈ రాజభాష నేర్పించడానికి నిధులు, కోచ్లు ఉన్నారు. కానీ వేరే తెలుగు నేర్పించడానికి ఎవరన్నా ఉన్నారా? తమిళం నేర్పించడానికి ఎవరన్నా లేరే. అవును. కాబట్టి ప్రాక్టికల్గా 2 భారతీయ భాషలు నేర్చుకోవాలన్న సూత్రం హిందీని విధించడానికే ఇది దారి తీస్తుంది. ఇది తమిళనాడు వాళ్ళ తీవ్రమైన ఆందోళన. పైగా భాషా విద్యా విధానం రాష్ట్రాల పరిధిలోది. మీరెందుకు రుద్దుతున్నారు మా మీద? మేమే రుద్దడం లేదు, నేర్చుకోవాలని నిన్న పవన్ కళ్యాణ్ అది కూడా చెప్తున్నారు. హిందీ నేర్చుకుంటే తప్పేముంది? పివి నరసింహారావు గారికి 18 భాషలు వచ్చు, నమస్కారం పెడుతున్నాం, ఆయన ఏమైనా తప్పు, ఎందుకు నేర్చుకున్నాం? నేర్చుకుంటే అని ఎవరు అనడం లేదే. కానీ ప్రాథమిక దశలోనే నేర్చుకోవాలి. మాతృభాష పెట్టండి. ఇప్పుడు తెలుగు అని అంతకుముందు అంత గొడవ జరిగింది కదా. మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలని పెట్టండి. ఆ తర్వాత వాడు నేర్చుకుంటాడు, హిందీ నేర్చుకుంటాడా, ఇంకోటి నేర్చుకుంటాడు. ఎవరు ద్వేషించలేదండి. హిందీనే కనుక భారతీయులు ద్వేషిస్తే దక్షిణ భారత చిత్రాలన్నీ హిందీలో వచ్చేవి కాదు. పుష్ప సినిమాకు హిందీలో ఎక్కువ డబ్బులు వచ్చాయి తెలుగులో కంటే, అంతే కదా. బాహుబలి సరే కేజీఎఫ్. కాబట్టి లేనిది కనిపెట్టి వైరుధ్యాలు, స్పర్ధలు ఇవన్నీ సృష్టించడం, పెంచడం ఎంత మాత్రం కూడా ఇది వాంఛనీయమైనటువంటి విషయం కాదు. దురదృష్టవశాత్తు ఆయన చెగువేల దగ్గర నుంచి నరేంద్ర మోదీ దగ్గరికి వచ్చేసరికి వచ్చిన మార్పుల్లాగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. కులాల గురించి కూడా అక్కడ ప్రస్తావనలు వచ్చాయి. జగన్ మీద మీరు విమర్శ చేసుకోండి, జగన్ వర్సెస్ పవన్ మీరు ఎంతైనా మాట్లాడుకోండి, అది వేరే విషయం. కానీ లౌకిక తత్వం అనే దానికి కూడా అర్థం లేనట్టు, భారతీయులకు తెలియనట్టు, కనీసం మీరు నారాజు కారాకురు అన్నయ్య పాట ఆ మాత్రం లౌకిక తత్వం పాటించండి చాలు. ముస్లింలకు లౌకిక తత్వం అంటేనే మతాలకు అతీతంగా ఉండాలి అని. అంతేగాని కుహన లౌకికవాదం అనే పదం ఆయన నిన్న ఒక 20 సార్లు వాడు ఉంటాడు. ఇది చివరకు రాజును మించిన రాజభక్తిలాగా, బీజేపీని మించిన మతవాదంలాగా తయారైంది. మళ్ళీ ఆయన సూత్రాల్లో మొదటి సూత్రం వాటికి మత ప్రసక్తి లేని ప్రజాస్వామ్యం అంటారు. మత ప్రసక్తి లేని ప్రజాస్వామ్యం అనే వాళ్ళు ఎవరైనా అసలు హిందుత్వం మా రాజకీయం అని చెప్పే పార్టీతో ఎలా కలుస్తారు? దేనికి సమాధానం లేదు. కాబట్టి చాలా చాలా విచిత్రమైన పరిస్థితి. దక్షిణ భారతంలో ఇది నెగ్గుతుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. దక్షిణ భారతంలో ఇంతవరకు వాళ్ళే జయప్రదం కాలేదు. అనేకసార్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా బలపరుస్తాడా ఇంత తీవ్ర స్థాయిలో వెళ్తే అనేది నాకైతే సందేహమే. కానీ ఆయన కూడా మనుగడ కోసం, మనవడి కోసం చేస్తారేమో తెలీదు. హ్యావ్ టు సి. కానీ దురదృష్టకరమైన విషయం. బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఒక చర్చ ఉన్నది. ఇక తెలంగాణకు సంబంధించి అది ముఖ్యమైన అంశమే. నిజానికి దక్షిణ భారతం అన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇవే కదా. కాబట్టి ఆ రాష్ట్రాల్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ఏం చేస్తుంది? కేసీఆర్ అదే ఇందాక నేను అన్నట్టు మునుగోడు ఎన్నికలకు ముందు వరకు బీజేపీ మీద నిప్పులు కక్కారు. మోదీని అస్సలు తుక్కు వదిలిపెట్టారు, చెలరేగిపోయి. కానీ ఆ తర్వాత ఏమీ మాట్లాడడం లేదు. వాళ్ళ బీటీలో కూడా ఎక్కడన్నా లాంఛనంగా ఇప్పుడు దక్షిణాది సమావేశానికి మటుకు వెళ్తామని చెప్తున్నారు. నిజంగా వెళ్తారా, వెళ్తే ఏం మాట్లాడతారు కూడా మనం చూడాల్సి ఉంటుంది. కానీ బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కొంత అవకాశమే ఎక్కువేమో అని ఒక అభిప్రాయం ఎక్కువ మందికి ఉంది. ఎందుకంటే శాసనసభలో బలం పెంచుకోవడం ఒకటైతే పార్లమెంట్ సీట్లు సమానంగా తెచ్చుకోవడం. ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఫోకస్ అంతా ఉండిపోయింది. కానీ బీజేపీ మధ్యలో తప్పించుకొని పోగలుగుతుంది అనే ఒక అభిప్రాయం ఉంది. దానికి తగినట్టే కవితను అరెస్ట్ చేయడం కానివ్వండి, ఇంకా కొన్ని కేసులు కానివ్వండి. ఇప్పుడు అంతకుముందు ఆపరేషన్ ఫామ్ హౌస్ అదంతా జరిగింది. దాన్ని ఎవరేం పర్సు చేయట్లేదు. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు లేరు, ఆయనే వదిలేశాడు. ఇప్పుడు కాబట్టి మధ్యలో బీజేపీ ఇద్దరి మధ్య మూడో వాడికి లాభం అనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా బీజేపీ లాభపడుతుందని ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది.
దీన్ని పోగొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ ఏం గట్టి ప్రయత్నం చేయడం లేదు. మీరు గమనిస్తే కనుక మీరు బీజేపీతో కలిశారంటే మీరు బీజేపీతో కలిశారని ఒకరినొకరు ఆరోపించుకోవడం జరుగుతుంది. మీరు తాజాగా రాజా సింగ్ విడుదల చేసిన వీడియో లేఖ చూస్తే ఆయన ఏమైనా ఆరోపించారు. ఒకటేమో అంత తుప్పు పట్టిపోయిన వాళ్ళు వీళ్ళందరినీ తీసేయాలి అని ఒక మాట అన్నాడు. హిందువులను దూరం పెడుతున్నారని తన హిందుత్వ సంఘ పరివార సిద్ధాంతం అదే ఆయన ఒకటి చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు, మా బీజేపీ నాయకులు రోజు రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నారని అదొక పెద్ద ఆరోపణ చేశాడు. ఇవన్నీ జరిగినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు దీన్ని తీవ్రంగా ఖండించలేదు వరకు. మరి రేపు ఏమన్నా ఖండిస్తారు? బీజేపీలో ఖండించలేదు, బీజేపీ వాళ్ళు కూడా ఖండించలేదు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఎందుకు ఖండించకపోవడం ఏంటి? అంటే ఇంతకంటే బీజేపీకి అనుకూల వాతావరణం ఇంకేముండదేమో. ఉదాహరణకు మళ్ళీ అధ్యక్షుడిగా కూడా కిషన్ రెడ్డి అవుతాడు జాతీయ స్థాయిలోనే ఊహాగానం ఒకవైపు జరుగుతుంది. సరే, అక్కడ పురంధేశ్వరి పేరు కూడా ఎవరి ఇష్టాలు ఎలా ఉన్నా, నాకు ఒక పెద్ద మాజీ న్యాయమూర్తి చెప్పింది ఏంటంటే, ఈసారి మేము ఎవరు ఊహించని వాడిని పెడతాం, మీరేం మాట్లాడకూడదు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక హెచ్చరిక వీళ్ళకి చెప్పారు ముందే అని చెప్తున్నారు. సో అనూహ్యమైన ఎంపికలు కూడా జరగవచ్చు. కానీ ఏదేమైనా ఇక్కడ బీజేపీ తదుపరి చూపు తెలంగాణ మీద పడినప్పుడు వాళ్ళ ఎత్తుగడలు ఏ విధంగా ఉండబోతాయి, ఏ అంశాలు తెర మీదకి రాబోతాయి అన్నది మటుకు తీవ్రమైన విషయం. ఆ సమయంలో మన సనాతన రాయబారిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా గతంలో వాళ్ళకేం ఓట్లు రాలేదు, కానీ ప్రచారకుడుగా వేరే వాళ్ళకు ప్రచారకుడుగా అన్నదమ్ములు కూడా దానికి ఉపయోగపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి బీజేపీ చాలామంది కమ్యూనిస్టులకు పని లేక బీజేపీ అంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అసలు బీజేపీ ఎక్కడుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది పూర్తిగా అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన చూసినా, ఇప్పుడు తెలంగాణలో రాబోయేది మేమే అని చెప్తున్న తీరు మనం చూసినా తప్పకుండా బీజేపీ అనేది ఒక రియల్ ఛాలెంజ్, పొలిటికల్ ఛాలెంజ్గా ఇక్కడ రాబోతున్న విషయం మటుకు స్పష్టమవుతుంది. అంటే బీఆర్ఎస్ సెట్ బ్యాక్, మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సెట్ బ్యాక్ అవుతారు వాళ్ళు. అంతే కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ విషయం అసలు వాళ్ళు గమనిస్తున్నారా లేదా అనేది ఒకటి. ముఖ్యంగా కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో వాళ్ళు బలహీనపడిపోయి ఎక్కడికి అనేక చోట్ల వాళ్ళు ఎదురు దెబ్బలు తిన్నా ఇప్పటివరకు తెలంగాణలో ఆ మార్పు ఏమీ రావడం లేదు. బీఆర్ఎస్కి సంబంధించి అసలు వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళు రేవంత్ రెడ్డిని అనడం మనం వింటున్నాం, కానీ ఇంకా వేరే ఏం మనమే వినడం లేదు. కాబట్టి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ తదుపరి అడుగులు ఎలా ఉంటాయి, మలుపులు ఎలా ఉంటాయి, ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు, జాతీయ స్థాయిలో అధ్యక్షుడు ఒకవేళ ఈ పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఇదంతా కూడా ఉంది. సో ఇక్కడ ఒక్కటైతే కనిపిస్తుంది, బీసీ కార్డు అనేది తీసుకొచ్చే ఒక పెద్ద ప్రయత్నం తెలంగాణలో కనిపిస్తుంది. ఇది రెండు రూపాలు. బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ అయితే చాలా ఉపయోగమైన భావించే ఒక బలమైన వర్గం. ఆయన వచ్చాకే గ్లామర్ పెరిగింది ఇది అంతా అని కాదు, ఒరిజినల్ సంఘ పరివార వాళ్ళు ఉండాలని వీళ్ళ మధ్యలో జరుగుతుంది. చివరికి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు, కానీ అన్ని కార్డులు వాళ్ళు ఉపయోగిస్తారు. కానీ రెండో వైపున ఈ మధ్య ఒక ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆయన బీసీల పార్టీ పెడతాను అది ఇదని చెప్పి ఇలాంటి కాంట్రవర్సీలు, ఇలాంటి సెన్సేషన్స్ మనం చాలా చూసాం. కానీ దాని చుట్టూ కొంత పోగేసేటటువంటి ఒక అవకాశం మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కుల మత వాదనలు రెండు కూడా ప్రకోపించే అవకాశం తీవ్రంగానే కనిపిస్తుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాజకీయ పరిణామాలు అంశాలతో పాటుగా దక్షిణ భారతదేశం కేంద్రంగా జరుగుతున్న చర్చ లేదా రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు, ఆ మాటల వెనుక అర్థం ఏమిటని, వీటిపైన కొంత ఇప్పటికిప్పుడున్న అంశాలపైన తాత్కాలికమైన ఇప్పటికున్న అంశాలను ఆధారంగా చేసుకొని చేసిన విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.